హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు ఇంకో అదర్ బ్లాగ్ నుంచి మనం ముందరికి వచ్చాను. అదే ఇండియన్ హ్యాచ్బ్యాక్ నిసాన్ మైక్రా 1982లో లాంచ్ చేశారండి. మనకి ఇప్పుడు చూసింది 5th జనరేషన్ వర్షన్ నిసాన్ మైక్రా ఆటోమేటిక్ CVT. మన స్మార్ట్కి చూడవచ్చు, మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. లాక్, అన్లాక్ అండ్ ఫాలో మీ హెడ్ ల్యాంప్ స్విచ్. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మాన్యువల్ కీ ఓపెనింగ్ లెడ్ కూడా ఉందని చెప్పుకోవాలి. టోటల్గా 2 వేరియంట్స్లో అవైలబిలిటీ ఉంటుందండి. మనకి XLO, XV. ఇప్పుడు మనం చూసింది వచ్చేసి XV టాప్ ఎండ్ వర్షన్ అండి. ఆటోమేటిక్ CVT అండ్ పెట్రోల్ అండ్ డీజిల్లో ఉంటుంది. అండ్ పెట్రోల్ CVT అండ్ డీజిల్ మాన్యువల్లో ఉంటుంది. పెట్రోల్ వచ్చేసి 1.2 లీటర్ ఇంజన్ అండ్ డీజిల్ వచ్చేసి 1.5 లీటర్ ఇంజన్. అండ్ కంపెనీ క్లైమ్ వచ్చేసి 19 kmpl క్లైమ్ చేస్తున్నారు పెట్రోల్, అండ్ డీజిల్ వచ్చేసి 23 kmpl క్లైమ్ చేస్తున్నారండి. అండ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 6,62,000 నుంచి మనకి 8,12,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. ఒకవేళ మీకు పెట్రోల్ మాన్యువల్లో కావాలనుకుంటే మాత్రం నిసాన్ మైక్రా యాక్టివ్ అనే వేరియంట్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. మనకి 5,25,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది అది మనకి. అండ్ కంపెనీ స్టాండర్డ్ వ్యారంటీ చూసినట్టయితే మనకి 5 years 1 lakh kilometers స్టాండర్డ్ వ్యారంటీ ఉంటుందండి. అండ్ 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మనకి కాంప్లిమెంటరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్ యొక్క మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అని చెప్పుకోవాలండి. మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి క్రోమ్ అసెన్స్తోని చాలా డీసెంట్ లుకింగ్ అండ్ డీసెంట్ అపీరియన్స్ అయితే మనకి దీంట్లో వస్తుందని చెప్పుకోవాలి. అండ్ ఫ్రంట్ చూడొచ్చు, వి షేప్ నిసాన్ సిగ్నేచర్ గ్రిల్ అండ్ బూమరింగ్ హెడ్ ల్యాంప్స్ విత్ టర్న్ ఇండికేటర్స్తో పాటు. అండ్ డౌన్లో చూసినట్లయితే మనకి క్రోమ్ ఫినిషింగ్తో మనకి ఫోగ్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ డౌన్లో చూసినట్టయితే మనకి క్రోమ్ స్టిక్ అయితే ఉందని చెప్పుకోవాలండి. మనకి దీనివల్ల మనకి మంచి లుకింగ్ అండ్ డీసెంట్ లుకింగ్ అపియరెన్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. మైక్రో యాంటీనా, ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 2 వైపర్స్. అండ్ అలావిల్ చూడొచ్చండి, మనం 15 inch డైమండ్ కట్ అలావిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టైర్ సైజ్ చూసినట్టయితే 175/60 or 15 inch డైమండ్ కట్ అలావిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ డ్రమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ ORVM. అండ్ చూడడానికి అయితే చాలా లుకింగ్లో మనకి చిన్న వెహికల్ అయినా కూడా మనకి పర్ఫార్మెన్స్లో మంచి వెహికల్ అని చెప్పుకోవాలండి. అండ్ డీజిల్లో 1.5 లీటర్ ఇంజిన్ ఇవ్వడం అంటే గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు చూద్దాం, ఇంటీరియర్ క్యాబిన్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడవచ్చు, మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్ అండ్ కీలెస్ ఎంట్రీ ఉంది దీంట్లో. అండ్ చూడొచ్చు అంటే డోర్ ప్యానల్ వచ్చేసి మనకి టోటల్ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి చూడవచ్చు, మనకి దీనిపైన మనకి ఒక ఫినిషింగ్ టచ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చూసినట్టయితే మనకి ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ అనేది ఒక డైమండ్ షేప్ లాగా మనకి క్రోమ్ ఫినిషింగ్ చాలా మంచి ఫీచరింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ 4 పవర్ విండోస్ అండ్ సెంట్రల్ లాకింగ్ అండ్ గ్లాస్ లాకింగ్ బటన్ అండ్ 1 liter బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ డోర్కి 1 స్పీకర్ అండ్ 4 స్పీకర్స్ రావడం జరుగుతుంది. అండ్ ఇంటీరియర్ క్యాబిన్ చూడొచ్చండి, మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ డాష్బోర్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సీట్స్ వచ్చేసి మనకి యూరోపియన్ బ్లాక్ సీట్స్ ఇవ్వడం జరుగుతుందండి. దీంతో పాటుగా మనకి 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మంచి డీసెంట్ లుకింగ్ అపియరెన్స్ అయితే వస్తుందని చెప్పుకోవాలండి దీంట్లో. అండ్ డౌన్లో చూస్తుంటే మనకి అవుట్ సైడ్ రివ్యూ మిరర్స్ అనేది అడ్జస్టబుల్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, ఫంక్షన్స్ లాంటి. అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ ఫోల్డబుల్ అండ్ హెడ్ ల్యాంప్ అడ్జస్టబుల్ ఫంక్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, చూడవచ్చు. అండ్ AC వింట్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్, యూరోపియన్ బ్లాక్ సీట్స్ అట్ ఫ్రంట్, సెంట్రల్ ఆర్మ్రెస్ట్. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందని ఇంటీరియర్. అండ్ చూడవచ్చండి, మనకి ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసి మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ టచ్తో చాలా మంచి ఫినిషింగ్ టచ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక స్టీరింగ్ పైన చూసినట్లయితే నిసాన్ బ్యాచింగ్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఎయిర్ బ్యాగ్ అండ్ మోడ్ చేంజింగ్ ఫంక్షన్, ఛానల్ చేంజింగ్ ఫంక్షన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్ స్విచ్,
ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుందని చెప్పుకోవాలి. మనకి స్టీరింగ్ కూడా మనకి ఫినిషింగ్ టచ్ బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ టాకోమీటర్ చూడొచ్చండి, మనకి చూడడానికి అయితే ఆర్పిఎం, కిలోమీటర్ అండ్ ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ డ్రైవింగ్ మోడ్స్ అండ్ ఫ్యూల్ ఎకనామీ ఇదంతా మనకి దీంట్లో చూపిస్తుందని చెప్పుకోవాలి. అండ్ రైట్ సైడ్ చూసినప్పటికీ హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ జాయిస్టిక్ విత్ ఆటో ఫంక్షన్స్తో పాటు అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి వైపర్ ఆపరేటింగ్ జాయిస్టిక్ అండ్ రేర్ అండ్ ఫ్రంట్ అండ్ విత్ ఫ్రంట్ వచ్చేసి ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్తో పాటు అండ్ ఫ్రంట్ సెంట్రల్ కన్సర్న్ చూడవచ్చు అండి, మనకి పియానో బ్లాక్ ఫినిష్తో నైస్ ఫినిషింగ్ టచ్ ఉందని చెప్పుకోవాలండి దీంట్లో. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఏసీ వింట్ ఆఫ్ ఆన్ ఫంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ 6.2 టచ్ స్క్రీన్ ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ, రేడియో, యూఎస్బి పోర్ట్ అండ్ యాక్సెస్ పోర్ట్ అండ్ ఫోన్ లింక్ కూడా ఉంటుందండి. ఫోన్ లింక్తో నావిగేషన్ కూడా సపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏవిఎన్ స్క్రీన్ కూడా దీంట్లో ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి యూఎస్బి పోర్ట్ అండ్ యాక్సెస్ పోర్ట్ కనెక్టివిటీ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మెనూ బటన్ అండ్ డౌన్లో చూసినట్లయితే మనకి సెంట్రల్ కన్సోల్లో మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి నైస్ ఫినిషింగ్ టచ్, మనకి రౌండ్ సరౌండెడ్లో మనకి మంచి ఫినిషింగ్ టచ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ అండ్ డిఫోగర్ అండ్ రిమూవింగ్ ఫంక్షన్ అండ్ ఏసీ బ్లోయర్ స్పీడ్ అండ్ మోడ్ చేంజింగ్, రీసర్క్యులేషన్ మోడ్, ఫ్రెష్ ఎయిర్ మోడ్ అండ్ చూడవచ్చు మనకి ఫ్రెష్ ఎయిర్ రీసర్క్యులేషన్ మోడ్ ఫంక్షన్ పనిచేస్తుంది. అండ్ ఏసీ బటన్ అండ్ టెంపరేచర్ సెట్టింగ్ బటన్. ఈ ఫ్రంట్ కన్సోల్లో మనకి ఇది ఒక రౌండ్ షేప్లో మంచి డిజైన్తో మంచి లుకింగ్ ఉందని చెప్పుకోవాలండి దీంట్లో. ఈ CVT ఒక ట్రాన్స్మిషన్లో మనకి X-TRONIC టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఫన్ అండ్ కంఫర్ట్ అండ్ డ్రైవింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ డ్రైవ్ మోడ్స్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి లగేజ్ స్పేషియస్ అండ్ 2 బాక్స్ హోల్డర్ అండ్ ఫ్రంట్ 12 watts పవర్ అవుట్లెట్ సాకెట్, ఛార్జింగ్ పోర్ట్ అండ్ ద కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి స్పేషియస్ కోసం మనకి మొబైల్స్ వ్యాల్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ గ్లో బాక్స్ అండ్ సెంట్రల్లో మనకి హ్యాండ్ బ్రేక్ పైన క్రోమ్ బ్లేడ్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అడ్జస్టబుల్ అండ్ పైన చూసినట్లయితే మనకి రూఫ్ ల్యాంప్, రూఫ్ మైక్, మాన్యువల్ IRVM, డ్రైవర్ సైడ్ సన్షేడ్, కో డ్రైవర్ సైడ్ వన్ సన్షేడ్ విత్ మిర్రర్తో ఇవ్వడం జరిగింది. ఇదండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి. మీకు ఏమనిపించింది అడుగుతాం కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అండ్ చూడవచ్చు బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్ మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ రేర్ 2 డోర్స్ చూడొచ్చు అండి. మనకి చూడడానికి అయితే మనకి దీని లోపల మనకి చైల్డ్ లాక్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అండి దీంట్లో. అండ్ ఇక్కడ చూడవచ్చు అండ్ డైమండ్ షేప్డ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ విత్ క్రోమ్ ఫినిష్, సింగిల్ పవర్ విండో, 1 స్పీకర్ అండ్ ఫినిషింగ్ టచ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు అండి ఫ్రంట్ కన్సర్న్. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూద్దాం, ఈ విధంగా ఉంటుందండి ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి. అండ్ యూరోపియన్ బ్లాక్ సీట్స్ ఇవ్వడం వల్ల మనకి బ్లాకిష్ కలర్లో ఒక స్పోర్టీ అపిరియన్స్ అయితే ఈ క్యాబిన్లో ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇప్పుడు మనము చూద్దాం సీటింగ్లో, ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చూడొచ్చండి మనకి ఇప్పుడు బ్యాక్ సీట్లో ఉన్నాం మనం. రైట్ సీట్లో మనకి వీల్ బేస్ కూడా 2450 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి బ్యాక్ సైడ్ స్పేషియస్ క్యాబిన్ అయితే ఉందని చెప్పుకోవాలి. అండ్ సెంట్రల్లో మనకి బాటిల్ హోల్డర్ ఆర్ టిన్స్ కానీ అలాంటి బాటిల్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ పియానో ఫినిషింగ్ బ్లాక్ డాష్బోర్డ్. రూఫ్ హ్యాండిల్స్ డైమండ్ షేప్డ్ ఇన్సైడ్ డోర్ ఓపెనింగ్ లెడ్ అండ్ బ్యాక్ సీట్ అనేది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా. పార్సల్ ట్రే ఇదండి బ్యాక్ సీట్ కంఫర్ట్ అండ్ వచ్చేసి. ఇప్పుడు మనము బ్యాక్ సీట్ రేర్ చూద్దాం ఎలా ఉంటుందో.
చూడొచ్చండి రేర్ పార్ట్ చూడడానికి అయితే మనకి అపిరియన్స్ ఈ విధంగా కనబడుతుంది విత్ నిసాన్ బ్యాచింగ్తో మైక్రో బ్యాచింగ్ యూవీ అండ్ ప్యూర్ డ్రైవింగ్ మోడ్తో కూడా కనబడుతుందండి. అండ్ చూడొచ్చు టైల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి టైల్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ టర్న్ ఇండికేటర్స్తో పాటు. ఎల్ఈడి ల్యాంప్స్ 1 2 3 4 5 6 ఎల్ఈడి టైల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ డమ్మీ and UV batching with pure drive and Nissan connected stickering, rear spoiler, high stop mount and wiper, defogger and Nissan ka batching, back rear camera and smart trunk and Micra ka batching and back parking sensors. ఇదండి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చినంత లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం స్మార్ట్ ట్రంక్. and pure drive ka batching, eco-friendly driving and చూడొచ్చండి మనకి టోటల్గా బూట్ స్పేస్ వచ్చేసి 251 లీటర్స్ బూట్ స్పేస్ టోటల్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రేర్ పార్సల్ ట్రే అండ్ చూడడానికి అయితే డీసెంట్ బూట్ స్పేస్ అయితే ఉందని చెప్పుకోవాలండి. అండ్ స్పేర్ వీల్ చూద్దాం కింద ఉంటుంది. అండ్ టోల్ గేట్స్ జాక్ రాడ్స్ అవన్నీ దీంట్లోనే ఉన్నాయని చెప్పుకోవాలి. అండ్ టైర్ సైజ్ చూసిన 165/70 R14" స్టీల్ రిమ్ ఇవ్వడం జరుగుతుందండి, ప్లేన్ రిమ్. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి 251 లీటర్స్ డీసెంట్ బూట్ స్పేస్ అండి దీంట్లో. అండ్ ఈ చిన్న వెహికల్లో ఇంత బూట్ స్పేస్ ఇవ్వడం అనేది ఆసమ్ వెహికల్ అని చెప్పుకోవాలండి. వెహికల్ డైమెన్షన్ చూసినట్టయితే మనకి ఓవరాల్ లెంత్ వచ్చి 3825 mm, విడ్త్ 1665 mm, హైట్ 1530 mm, వీల్ బేస్ 2450 mm ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 41 లీటర్స్గా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. వెహికల్ కలర్స్ చూసినట్టయితే మనకి సిల్వర్, వైట్, షేడ్, రెడ్, బ్లాక్ అండ్ బ్లూ కలర్లో అవైలబిలిటీ ఉంటుందండి దీంట్లో. మీకు స్క్రీన్ పై కూడా చూపించాను, చూడవచ్చు. ఇప్పుడు ఇంజన్ హుడ్, అండర్ ద హుడ్ చూద్దాం ఎలా ఉంటుందో. చూడొచ్చండి చూడడానికి ఇంజన్ హుడ్ మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనకి పెట్రోల్ 12 volts 3 cylinder ఇంజన్, 1198 cc 1.2 లీటర్ ఇంజన్ అండ్ CVT ట్రాన్స్మిషన్ అండి. వైపర్ పంప్, ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ అండ్ వైపర్ పంప్ కా పైప్ అండ్ బ్రేక్ ఆయిల్. అండ్ మ్యాక్స్ పవర్ వచ్చి చూసినట్టయితే 77 PS ఎట్ ద రేట్ ఆఫ్ 6000 RPM ప్రొవైడ్ చేస్తున్నారండి పెట్రోల్. అండ్ డీజిల్ చూసినట్లయితే 8 volts 4 cylinder డీజిల్ ఇంజన్ అండ్ 1461 cc 1.5 లీటర్ ఇంజన్ అండ్ మ్యాక్స్ పవర్ చూసినట్లయితే డీజిల్ 64 PS ఎట్ ద రేట్ ఆఫ్ 4000 RPM ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది నిసాన్ మైక్రాకి మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ అండి. చూడవచ్చు బ్యానెట్ పైన మనకి వార్నింగ్ అటెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నిసాన్ మైక్రా యొక్క సేఫ్టీ ఫీచర్స్ చూసినట్లయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ABS with EBD విత్ బ్రేక్ అసిస్ట్ అండ్ నిసాన్ కనెక్టెడ్ ఫ్యూచర్స్ అండ్ ఇంజన్ ఇమొబిలైజర్, సెంట్రల్ లాకింగ్, రేర్ కెమెరా అండ్ పార్కింగ్ సెన్సర్స్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్ అండ్ స్పీడ్ లిమిట్ వార్నింగ్ ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోండి, సేఫ్టీ ఫీచర్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పెట్టిన వీడియో వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కన గంట సింబల్ ఆన్ చేసుకోండి. దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.